హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఈటీ. గోపీచంద్ ఈ పేరు చెప్పిన వెంటనే మ్యాచో స్టార్గా చాలా చాలా మంచి అంటే ఒక యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండే హీరో అందరికీ గుర్తొస్తాడు. ఓకే, ఇది చాలా బాగుంది కాదంటలేదు. అప్పుడెప్పుడు తొలివెలపు మూవీ ఫస్ట్ మూవీగా వచ్చింది గోపీచంద్. ఆ తరువాత తను విలన్గా కూడా చేసి ఇలా కూడా చేయగలను, ఇలా కూడా పర్ఫార్మెన్స్లో అద్దరగొట్టగలను నిరూపించుకున్నారు. దాంతో ఆ తరువాత గోపీచంద్కి సోసోగాడిన మూవీలే ఉన్నాయి. అంత సూపర్ డూపర్ హిట్ టాకులు తెచ్చుకున్న మూవీలు అయితే మాత్రం లేవు. అయితే కొన్నేళ్లుగా హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా గోపీచంద్కి 2 అక్షరాల పేర్లు కూడా చాలా వరకు కలిసి వచ్చాయని చెప్పొచ్చు. అవన్నీ కూడా దాదాపు హిట్ టాక్ను సొంతం చేసుకున్నాయి. లక్ష్యం కానీ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఈ లైన్లో ఉన్న సినిమాల పేర్లు. ఈ సినిమాలన్నీ కూడా దాదాపుగా తనవి హిట్ అవుతూ వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా గోపీచంద్కి హిట్లయితే లేవు, కానీ ఆయన ఆశించిన కమర్షియల్ సక్సెస్ మాత్రం తను అందుకోలేకపోతున్నాడు. మరి అతని ఫిల్మోగ్రఫీ మనం ఒక్కసారి గమనిస్తే కనుక తనకు అవకాశాలు ఇస్తున్నటువంటి డైరెక్టర్లపై ఈ హీరో ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాడేమో అనేటువంటి టాక్ కూడా వినబడుతోంది. ఎందుకంటే రీసెంట్గా విశ్వం, మళ్ళీ నేను చెప్పినట్టు 2 అక్షరాల పేరే, ఆ సెంటిమెంట్తో కూడా ముందుకెళ్ళింది ఈ సినిమా. అయితే ఈ సినిమా చేశాక ఉన్నంతలో అతని అంటే గోపీచంద్ ఎంపిక అయితే మాత్రం కరెక్ట్ అయిందే అని చెప్పచ్చు. ఎందుకంటే గోపీచంద్ ఈ శ్రీను వైట్ల కూడా గతంలో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు ఎన్నో అందించారు. ఇదే నేపథ్యంలో ఒక కన్ఫ్యూజన్ కామెడీ, చాలా మంది కామెడీ ఆర్టిస్టులను పెట్టి ఒక డిఫరెంట్ స్టోరీని డిఫరెంట్ టైప్లో తెరకెక్కించడం శ్రీను వైట్లకి చాలా సాధ్యమయ్యేటువంటి పని. అలా చేసినటువంటి శ్రీను వైట్లతో చేశాడు ఆ సినిమా. బట్ అంటే తను చూస్ చేసుకోవడం కరెక్టే, కానీ మంచి ఆకలి మీద ఉన్నటువంటి అప్పట్లో శ్రీను వైట్ల ఒక మంచి సాలిడ్ కథ రాసుకుని ఉంటాడని కూడా నమ్మేశాడు. అంటే శ్రీను వైట్ల ఎలా చెప్తే గోపీచంద్ అలా నటించాడు అనే విషయం ఆ సినిమా చూసిన తర్వాత మనకి ఎవరికైనా అర్థమైపోతుంది. సరే, రిజల్ట్ అయితే మనకు తెలిసిందే. అంతకంటే ముందు తను మళ్ళీ 2 అక్షరాల పేరుతోనే భీమా అనేటువంటి సినిమా చేశాడు. మరి ఆ స్టోరీ అలాగే ఎంచుకోవడం కూడా కరెక్టే అని కూడా చెప్పచ్చు. ఆ మూవీ చూస్తే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్కు తగ్గట్టుగానే కథని సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు గోపీచంద్. ఈసారి కూడా మళ్ళీ డైరెక్టర్నే నమ్ముకున్నాడు. శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు, కానీ సినిమాలోని ఓ బ్లాక్ ఒకటి తేడా కొడుతుందనే అనుమానం మాత్రం ఉండనే ఉంది. ఆ అనుమానమే నిజమైపోయింది. సరే, ఇక ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే అంతకంటే ముందు వచ్చిన రామబాణం సినిమా విషయంలో కూడా పూర్తిగా డైరెక్టర్ చేతిలోనే తనని తాను పెట్టుకున్నాడు. అండ్ తను ఎలా మలచాలో ఏం చేయాలో డైరెక్టర్నే పూర్తి స్థాయిలో